పులిచెంతలు ఉంది కదా, పులిచెంతల నుండి ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాల్లో చేపలు పట్టుకోరా జనం. ఎక్కడ పెట్టుకుంటారు పడవలు? భవానీపురం దగ్గర, గొల్లపూడి దగ్గర కృష్ణానది ఒడ్డుకు లాక్కుని పడవలు కట్టేసుకుంటారు. ఇది కామన్. రేవు ఉందనుకోండి, ఇటొక గడ్డరు ఐరన్ గడ్డలతో ఉంటుంది, పడవని తీసుకొచ్చి దాని మధ్యలో పెడతారు, లేదా చెక్కై గట్టిగా బిగిచ్చుంటాయి. అప్పుడు ఎంత వాటర్ వచ్చినా సరే పడవ పైనుంచి పోతుంది కానీ పడవ కొట్టుకుపోదు. అట్లాంటి రేవు ఉండి వీళ్ళు వెళ్ళి కొట్టుకున్నారనుకోండి, ఖచ్చితంగా వీళ్ళదే తప్పు. అలాంటి రేవు ఎక్కడుంది ఆ ఏరియాలో? ఆ ఏరియాలో మొత్తం గొల్లపూడి దగ్గర ఉన్నదైనా, లేకపోతే ఆ పైనే ఉన్నాయి, ఈ కింద కూడా లేవు. భవానీపురంలో పున్నమి ఉంది కదా, పున్నమి ఘాట్, అది దాటిన తర్వాత మీకు అక్కడ పడవలు పట్టే, ఈ చేపలు పట్టే వాళ్ళే ఉంటాయి. అక్కడ పడవలు యువతలకి లాగి పెట్టుకుంటారు. అవతల గొల్లపూడి, అక్కడ యువతలకి లాగి కట్టుకుంటారు. ఫెర్రీ యువతలకి లాగి కట్టుకుంటారు. అక్కడ ఏం చేస్తారు, శాంతం ఒడ్డుకు తీసుకొచ్చి కడితే తర్వాత తీసుకెళ్ళడానికి మళ్ళీ మనుషులు కావాలి బోల్డ్ అంతమంది. ఇంకోటి, ఒక పడవని తీసుకెళ్ళి మన ఇంట్లో దాచుకోలేం కదా, వరద వస్తుంది, పడవని మన ఇంటికి తీసుకెళ్ళి దాచుకుంటామా? వాటికి చాలా స్ట్రాంగ్ గా మంచి తాళతో కడతారు, వైర్లు తాళతో కడతారు.